మార్కాపురం పట్టణంలోని బి కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా ఘన విజయం సాధించింది. ఈ మేళాలో పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత పాల్గొని వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం నూతన మార్కాపురం జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కీలకంగా నిలిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడారు. పశ్చిమ ప్రాంతంలో వెనుకబడిన మార్కాపురం జిల్లా అభివృద్ధి కోసం తాము నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. జిల్లాలో పరిశ్రమలు స్థాపించేందుకు యువ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని, తద్వారా స్థానిక యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రస్తుతం ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందని ఆయన అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉపయోగించుకొని వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులకు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆఫర్ లెటర్స్ అందించారు. స్కిల్ డెవలప్మెంట్ శాఖ అధికారులు, ఉద్యోగులు, నిరుద్యోగ యువత, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు మా ప్రీతం ముఖ్యమంత్రి, మా జిల్లా ప్రదాత, మా ప్రాంత ప్రజల యొక్క దైవమైనటువంటి మా నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం. ఈ జన్మదినం రోజున మా మార్కాపురం పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. మా నిరుద్యోగ యువత కోసం గత 10 రోజులుగా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరిచి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము స్కిల్ డెవలప్మెంట్ వారు కలిసి చేసినటువంటి ప్రయత్నం 100% సక్సెస్ఫుల్గా ఇది తయారైంది. ఎందుకంటే సుమారు 2300 మంది పైచిలకు దీంట్లో అటెండ్ అయ్యారు. దగ్గర 1300 మంది పైచిలకు ఉద్యోగాలు వచ్చేటువంటి గ్యారంటీ పత్రాలు అందజేయడం జరిగింది. ఇంకా వచ్చేటువంటి వారికి కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నామని మా కంపెనీకి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే చాలా సంతోషంగా ఉంది. మనస్ఫూర్తిగా కంపెనీ రిప్రజెంటేటివ్స్ని, అలాగే మా స్కిల్ డెవలప్మెంట్ స్టాఫ్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. అయితే ఈ వెనుకబాటు తలంతో అల్లాడిపోతున్నటువంటి మార్కాపూర్కి ఈ జాబ్ మేళా అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ యువత ఎటువంటి ఉపాధి లేక అనేక రకాలుగా ఇబ్బందులు, సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఒక ఆక్సిజన్గా పనిచేస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలని మళ్ళా చేస్తాం. మళ్ళా మా ప్రాంత యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి, మంచి వనరులు తీసుకొని ఇచ్చేదానికి మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. త్వరలో వెలుగొండం కూడా పూర్తి చేయించబోతా ఉన్నాం. అలాగే జిల్లా చేయించాం. అలాగే మా రైతాంగం కోసం హార్టికల్చర్ అప్పుడున్నాయి మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు. అది కూడా త్వరలో ప్రారంభమవుతా ఉంది. కాబట్టి మాకు అన్ని మంచి రోజులే వచ్చినాయని మా ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేదానికి మంచి అవకాశం కల్పించిన మా ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా 100 బతికి ఆయుష్, మా మార్కాపురం జిల్లా ప్రజల ఆయుష్ అంతా కూడా ఆయన పోసుకొని మాకు మంచి చేసినందుకు మనస్ఫూర్తిగా ఆయనను అభినందించుకుంటున్నాం, కొలుస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.